హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రోజు వీడియోలో మనం వచ్చేసి ఈ 2026లో లాంచ్ అయిన ఏసీస్ అన్ని మనం ఒక్కొక్కటిగా ఓవరాల్ డీటెయిల్గా మనం అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి మనకు పానాసోనిక్ నుంచి 1.5 టన్ 5 స్టార్ 2026 మోడల్ అయితే లాంచ్ అయితే అవడం అయితే జరిగింది. ఓవరాల్గా అది ఎలా ఉంది, ఓవరాల్గా సర్వీస్ కానీ వారంటీ కానీ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి లేదా టోటల్గా అయితే మనం అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ అలాగే మీకు సమ్మర్లో చాలామంది ఏసీస్ కొంటా ఉంటారు. బెస్ట్ ఏసీస్ని పిక్ చేసుకోండి. టాప్ బ్రాండ్స్ ఏ ఉంటాయో, మంచి స్పెసిఫికేషన్స్ ఏ బ్రాండ్ ఎంత మంచి ఫ్యూచర్స్ ఇస్తున్నారో అది మాత్రం సెలెక్ట్ చేసి తీసుకోండి. ఏసీస్ అనేవి చిన్న చితకవంతా తీసుకున్నారంటే మళ్ళీ ఫర్దర్గా మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది మాత్రం మైండ్లో పెట్టుకొని మంచి ఏసీని అయితే పిక్ చేసుకోండి. అండ్ అలాగే నేను వీడియోస్ చాలా డేస్ అయితే ఉంది, కొంచెం బిజీ వీడియోస్ అనేవి డిలే అవుతాయి. ఇంకటి నుంచి ఏసీస్ కానివ్వండి, కూలర్స్ కానివ్వండి, హోమ్ అప్లయన్స్ అన్నింటినీ టచ్ చేస్తూ ఉంటాం. మీరు కొంచెం సపోర్ట్ ఇచ్చారంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారంటే నెక్స్ట్ పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి లైక్ చేయండి. చాలా డేస్ తర్వాత వీడియో పెట్టింది కాబట్టి అందరికీ రీచ్ అవ్వాలి. కొంచెం సపోర్ట్ ఇచ్చారంటే నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం ఫర్దర్గా డిస్కస్ అయితే చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు వచ్చేసి పానాసోనిక్ నుంచి 1.5 టన్ 5 స్టార్ మోడల్ ఇది. సో 2026 మోడల్ ఇది. ఫస్ట్ థింగ్ దీని బిల్డ్ అండ్ డిజైన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో డిజైన్ అనేది మీకు లాస్ట్ ఇయర్లో అన్ని సేమ్ డిజైన్ తీసుకొచ్చారు అని క్లాసిక్గా ఉంది. చాలా బాగుంది డిజైన్ కూడా మీకు చూడడానికి. అండ్ అలాగే బిల్డ్ క్వాలిటీ కూడా మీకు చాలా టఫ్ అండ్ ప్లాస్టిక్ యూజ్ చేయడం జరిగింది. మీకు ఎక్కడ డిసప్పాయింట్ అయితే లేదు. అలాగే మీకు మెయిన్ కూలింగ్ కెపాసిటీ చూసుకుంటే 5100 వాట్ కూలింగ్ కెపాసిటీ రావడం అయితే జరుగుతుంది. 5100 వాట్ దాకా మీకు కూలింగ్ కెపాసిటీ అయితే రావడం జరుగుతుంది వాటేజ్ అనేది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అక్కడ 1.45 టన్ దాకా ఇస్తున్న 1.5 టన్కి దగ్గరలో. ఇంకా మీకు 1.5 టన్ ఎగ్జాక్ట్ అంటే మీకు దాదాపు 5250 వాట్ దాకా మీకు ఎగ్జాక్ట్ 1.5 టన్ అయితే. ఇది కూడా మీకు కూలింగ్ అనేది చాలా బాగుంటుంది. ఈ మోడల్లో మీకు పానాసోనిక్ మోడల్లో చాలా మంచి బెస్ట్ కూలింగ్ అయితే ఇస్తుంది. దాదాపు మీకు 120 నుంచి 170 స్క్వేర్ ఫీట్ దాకా రూమ్ ఉన్నా కూడా మీకు ఈజీగా కూల్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. చాలా బాగుంటుంది. కూలింగ్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే మీకు అయితే చూడడానికి అయితే ఉండదు. అండ్ అలాగే మీకు ఇండోర్లో చూసుకుంటే మీకు బ్లూ కోటింగ్ అయితే చేస్తుంటారు. బ్లూ షీల్డ్ ప్లస్ కోటింగ్ అయితే చేస్తుంటారు. మీకు కరోజన్ రాకుండా అండ్ అలాగే యాంటీ రెస్ట్ రాకుండా చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ కోటింగ్ అనేది మీకు రెగ్యులర్గా లాస్ట్ ఇయర్ మోడల్ కూడా ఉంది. అండ్ అలాగే ఈ ఇయర్ మోడల్ కూడా కంటిన్యూస్ చేస్తున్నారు. కాపర్ కాయిల్ వస్తుంది. మీకు ఎక్కడ రెస్ట్ ఇష్యూస్ కానీ ఇలాంటి ఇష్యూస్ అయితే ఏమి అయితే చూడడానికి అయితే ఉండవు. నెక్స్ట్ అలాగే దీనిలో ఫీచర్స్ చూసుకుంటే ఇది వచ్చేసి మీకు వైఫై మోడల్. ఇది మీకు ఆ రేట్లో మీకు వైఫై మోడల్ ఒక్కటే వస్తుంది. సో ఓన్లీ వైఫై మోడల్ ఉంటుంది, నాన్ వైఫై వేరియంట్ అయితే ఉండదు. మీరు వైఫై వేరియంట్ కావాలంటే ఖచ్చితంగా దీన్ని పిక్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. వైఫై మీకు గూగుల్తో కంట్రోల్ చేసుకోవచ్చు, అండ్ అలాగే రిమోట్తో కంట్రోల్ చేసుకోవచ్చు, అండ్ యాప్ కంట్రోల్ ఉంటుంది, వాయిస్ కెమెరాస్తో కూడా కంట్రోల్ అయితే అవుతుంది. మీకు ఎక్కడ ఇష్యూ లేకుండా మీకు వైఫై అయితే ఈజీగా దీని అయితే ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అక్కడ మీకు ఆ ప్రైస్లో వైఫై మోడల్ ఇన్బిల్ట్ వైఫై అయితే మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే దీనిలో మీకు చూసుకుంటే 4-way స్క్రీన్ కూడా మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది. అండ్ అలాగే దీనిలో మీకు PM 0.1 ఫిల్టర్ అయితే యూజ్ చేస్తుంటారు. మైక్రో పార్టికల్స్ కూడా మీకు ఏసీలో పోకుండా ఫిల్టర్లో ఆగిపోయేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు అక్కడ కాయిల్ లైఫ్ కానీ డస్ట్ కానివ్వండి ఎక్కువ ఫామ్ అవ్వకుండా ఈ ఫిల్టర్స్ అనేది చాలా బాగా అయితే కాపాడడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అండ్ అలాగే దీంట్లో మీకు 18 కన్వర్టబుల్ మోడ్స్ అయితే ఉంటాయి. సో మీ వెదర్కి తగ్గట్టు అండ్ అలాగే మీకు ఇంట్లో మనుషుల తగ్గట్టు ఆటోమేటిక్గా మీకు 8 స్టేజెస్ దాకా మీరైతే టెంపరేచర్ని కంట్రోల్ చేసుకొని ఏసీని 1 టన్లో, 0.8 టన్లో, 1.5 టన్లో ఇలా కంటిన్యూస్గా మీరైతే 8 స్టేజెస్ దాకా కన్వర్టబుల్ అయితే ఉంటుంది. మీ మనుషులను బట్టి మీరు ఇంట్లో క్రౌడ్ని బట్టి ఆటోమేటిక్గా మీరు అడ్జస్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు తక్కువ కెపాసిటీలో ఏసీ రన్ అవ్వడం వల్ల కరెంట్ బిల్లు చాలా వరకు తక్కువ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ మోడల్ కూడా మీకు 18 కన్వర్టబుల్ చాలా మంచి మోడల్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే న్యూ ఫ్యూచర్ కూడా తీసుకొచ్చారు. దీంట్లో అవుట్డోర్ ఆటో క్లీన్ అని చెప్పి. అవుట్డోర్ ఆటో క్లీన్ అంటే మీకు ఏదైతే అవుట్డోర్ యూనిట్ బయట ఉంటుందో దాన్ని ఫ్రీజ్ చేసి ఆటోమేటిక్గా క్లీన్ చేస్తూ ఉంటుంది 8 అవర్స్కి ఒకసారి. సో మీ ఏసీ వేసాక కంటిన్యూస్గా రన్నింగ్ ఉంది 8 అవర్స్కి ఒకసారి ఆటో క్లీన్ చేస్తుంది. ఫిన్స్ అన్నిటినీ క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఏసీని అనేది పెట్టుకుంటుంది. ఎందువల్ల అంటే మనకు ఎక్కువ అవుట్డోర్ యూనిట్ డస్ట్ పడిపోతూ ఉంటుంది. సో దానివల్ల మనకు కూలింగ్ కెపాసిటీ తగ్గేదానికి ఛాన్స్ ఉంటుంది. కంప్రెసర్ మీద లోడ్ పడేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఇది ఆటో క్లీన్ చేసి ఆటోమేటిక్గా డస్ట్ అంతా ఫ్రీ చేసి కరిగిచ్చేసి మళ్ళీ రీస్టార్ట్ అయితే అవుతుంది. సో ఇలా మంచి ఫీచర్. ఇది కూడా మీకు అవుట్డోర్ యూనిట్ మీద కొంచెం కేర్ తీసుకున్న వాళ్ళు అయితే అవుతాం. సో ఆటోమేటిక్గా వీళ్ళే కేర్ తీసుకొని ఆ డీఫ్రాస్ట్ తీసుకురావడం అయితే జరిగింది. దీనివల్ల మీకు కూలింగ్ కాయిల్ లైఫ్ పెరుగుతుంది. కూలింగ్ కెపాసిటీ కూడా మీకు చాలా వరకు ఇంప్రూవ్ అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అండ్ అలాగే ఇది ఆటోమేటిక్గా మీకు ఇన్వర్టర్ కంప్రెసర్ కాబట్టి స్టెబిలైజర్ ఫ్రీ అయితే ఉంటుంది. స్టెబిలైజర్ ఫ్రీ అని చెప్పా కూడా మీరు కంపల్సరీ స్టెబిలైజర్ అనేది యూజ్ చేయండి. మీకు స్టెబిలైజర్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్సే ఉంటాయి కానీ డిసడ్వాంటేజ్ అయితే ఏమి ఉండదు. ఖచ్చితంగా స్టెబిలైజర్ అనేది
యూజ్ చేయండి మ్యాండేటరీగా. అండ్ అలాగే మీకు దీంట్లో చూసుకుంటే మీకు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్‌కి మీకు బ్లోయర్ సైజ్ కానీ, బ్లోయర్ స్పీడ్ గానీ చాలా వరకు ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. మీకు దానివల్ల ఎయిర్ ఫ్లో గానీ, ఎయిర్ స్పీడ్ గానీ మీకు చాలా బాగుంటుంది. మీకు రూమ్ అంతా స్ప్రెడ్ అయ్యేదానికి కూడా బ్లోయర్ స్పీడ్ గానీ, సైజ్ గానీ చాలా వరకు ఇంప్రూవ్ చేశారు. మీకు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మీకైతే చూడడానికైతే ఉంటది. అండ్ అలాగే నాయిస్ విషయానికొస్తే మీకు 34 డీబీ నాయిస్ అనేది ఇండోర్‌లో కన్సిడర్ చేస్తున్నా. అండ్ అలాగే 54 డీబీ వచ్చేసి అవుట్‌డోర్‌లో మనకైతే రావడం అయితే జరుగుతుంది. సో మినిమల్ నాయిస్ అయితే వినిపిస్తది మనకి ఏసీ అనేది కంపల్సరీ వినిపిస్తది నాయిస్ అనేది. కానీ ఆ ఫ్యాన్ స్పీడ్‌కి తగ్గట్టు మనకు నాయిస్ అనేది వినిపిస్తా ఉంటది. మీరు స్పీడ్ గాని మీరు 1, 2లో పెట్టుకున్నారంటే నాయిస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. హై స్పీడ్ పెట్టుకుంటే మీకు నాయిస్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయ్యేదానికి ఇంక్రీజ్ అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంటది. కంపల్సరీ నాయిస్ ఇష్యూస్ అనేవి ప్రతి ఏసీలో ఉంటాయి. ఆన్ ఏసీ మీకు ఎల్జీ ఏసీలో మాత్రమే అక్కడ నాయిస్ అనేది చాలా వరకు తక్కువ ఉంటది. మిగతా వాటిల్లో నాయిస్ అనేది కంపల్సరీ మీకు కొంచెం అయితే నాయిస్ అనేది నోటీస్ అయితే చేస్తారు. నెక్స్ట్ అండ్ అలాగే ఈ ఏసీలో మీకు వారంటీ విషయం చూసుకుంటే మీకు 5 ఇయర్స్ పీసీబీ మీద వారంటీ ఉంటది. అండ్ అలాగే మీకు 10 ఇయర్స్ కంప్రెసర్ మీద వారంటీ అయితే ఇస్తాను. ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇదే వారంటీ క్లెయిమ్ అయితే చేస్తారు. అండ్ అలాగే ఈ ఇయర్ వచ్చేసరికి మీకు 6 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ అయితే తీసుకొచ్చారు. ఇది ఎక్స్ట్రా మీకు ₹500 ఎక్స్ట్రా కట్టుకోవాలి. ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లో గాని బుక్ చేస్తుంటే ఎక్స్ట్రా మీరు 500 ప్లస్ జీఎస్టీ గాని కట్టుకుంటే 6 ఇయర్స్ వరకు అవుట్‌డోర్ కాయిల్‌కి ఏమైనా, ఇండోర్ కాయిల్‌కి ఏమైనా అండ్ అలాగే అవుట్‌డోర్‌లో మీకు సన్ మౌంట్ ఉంటది. దానికి ఇండోర్‌లో ఫ్యాన్ మౌంట్ ఉంటది. దానికి ఏమైనా అండ్ అలాగే కంపల్సరీ గ్యాస్ ఛార్జింగ్ మీద కూడా మీకు ఎక్కడైనా లీకేజెస్ ఏమన్నా వచ్చినా కూడా మీరు వారంటీలో అయితే కవర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు పీసీబీ మీద 5 ఇయర్స్ చెప్పాను కదా! ఆ 5 ఇయర్స్ కాకుండా 1 ఇయర్ ఎక్స్ట్రా వారంటీ అయితే పీసీబీ మీద ఇస్తున్నారు. 6 ఇయర్స్ మొత్తం పీసీబీ మీద కూడా వారంటీ ఇస్తారు. అండ్ అలాగే కాంప్రహెన్సివ్ మీద కూడా మీకు ఓవరాల్‌గా 6 ఇయర్స్ వరకు మీకు ఏసీకి ఏమైనా వాళ్ళే చూసుకుంటారు. ఏదైనా ఫిజికల్ డ్యామేజ్ లేకుండా మేము చెప్పిన వాటిలో ఏదైనా డ్యామేజ్ గానీ, ఏదైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా వారంటీలో మీకైతే కవర్ అవుతుంది. ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ₹500 కట్టుకుంటే మీకు ఓవరాల్‌గా గ్యాస్ ఛార్జింగ్‌తో కూడా మీకు ఫ్రీ వారంటీలో అయితే క్లెయిమ్ అవుతుంది. ఖచ్చితంగా ఏసీ కొనే ముందు 500 పోతే పోయింది. దాన్నైతే కంపల్సరీ యాడ్ చేసుకొని మీరు తీసుకోండి. అది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీకు అమెజాన్ ఇన్వాయిస్ మీద వారంటీ అయితే క్లెయిమ్ చేస్తారు కంపల్సరీ. ఇది ఒక మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. 1 ఇయర్ ఎక్స్ట్రా వారంటీ అండ్ అలాగే ఎక్స్టెండెడ్ వారంటీ కూడా అనుకోవచ్చు. అండ్ అలాగే కాంప్రహెన్సివ్ తీసుకొచ్చారు. కాంప్రహెన్సివ్ అనేది చాలా బెస్ట్. ఓన్లీ 1 ఇయర్ ఎక్స్టెండెడ్ వారంటీ పీసీబీ మీద మాత్రమే కాదు, ఫ్యాన్ మోటార్ మీద కానివ్వండి, ఓవరాల్ మోటార్ అన్నిటి మీద కానివ్వండి 1 ఇయర్ వరకు ఎక్స్ట్రా అండ్ అలాగే 6 ఇయర్స్ వరకు కవర్ చేస్తున్నారు కాబట్టి చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అండ్ అలాగే మీకు ఏసీ కొన్నప్పుడు వచ్చే పార్ట్స్ వచ్చేసి మీకు ఇన్‌డోర్ యూనిట్ వస్తుంది, అవుట్‌డోర్ యూనిట్ వస్తది, రిమోట్ ఒకటి వస్తది, కాపర్ పైప్స్ వస్తాయి. 10 ఫీట్ వరకు మీకు కేబుల్ అయితే ఇస్తారు. సో కనెక్టింగ్ కేబుల్ అవుట్‌డోర్‌కి, ఇండోర్‌కి. అలాగే రిమోట్ మీకు సెల్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మీకు రిమోట్ పెట్టిన హోల్డర్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఎటువంటి ఇష్యూ లేకుండా ఓవరాల్ మీకు అన్నిటి కాంపోనెంట్స్ అన్నీ దాంట్లోనే అయితే ఇచ్చేస్తారు. ఇన్‌స్టాలేషన్ విషయానికి వస్తే మీకు బ్యాక్ టు బ్యాక్ అనుకుంటే సో బ్యాక్ టు బ్యాక్ అయితే ఈజీగా ఇన్‌స్టాలేషన్ అయితే అయిపోతది. లేదనుకుంటే కాపర్ పైప్ అనేది ఎక్స్ట్రాగా మీరు ఏసుకోవాలి, లాంగ్‌గా పెట్టుకోవాలనుకుంటే అక్కడ మీకు ఎక్స్ట్రా బర్డెన్ అనేది పడతది. చార్జెస్ అనేవి ఎక్స్ట్రా అయితే మీకైతే పడతాయి. ఇది ఒకటి మైండ్‌లో పెట్టుకొని ఏసీ కొన్న తర్వాత ఒక 2000-2500 మాత్రం ఈ జోబులో పెట్టుకొని ఇన్‌స్టాలేషన్‌కి రెడీ అవ్వండి. అప్పుడే మీకు స్టాండ్ కానివ్వండి, ఇంకేదన్నా ఖర్చులున్నా కూడా అక్కడ మీకు ఇంక్లూడ్ అయ్యి ఓవరాల్‌గా 2000 నుంచి 2500 వరకు మీకు ఎక్స్ట్రా ఖర్చు అయితే ఉంటది. సో ఓవరాల్‌గా వీళ్ళు ప్రైస్ లాంచ్ చేసింది వచ్చేసి ₹44,900 మీకు 990 వరకు అయితే లాంచ్ చేశారు. దాదాపు 45,000 అని చెప్పుకోవచ్చు. మీకు అమెజాన్‌లో చూసుకుంటే మీకు ₹40,500 మీకు రావడం అయితే జరుగుతుంది క్రెడిట్ కార్డ్ మీద. మీకు మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు. 40,000కి మీకు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. పానాసోనిక్ నుంచి అండ్ అలాగే మీకు 5 స్టార్ అండ్ అలాగే వైఫై మోడల్ సర్వీస్ కూడా మీకు చాలా బాగుంటుంది. పానాసోనిక్ నుంచి ఎటువంటి ఇష్యూ లేకుండా మీకు బెస్ట్ సర్వీస్ అండ్ అలాగే బెస్ట్ కూలింగ్ కెపాసిటీ, బెస్ట్ ఫ్యూచరిస్టిక్ ఏసీ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు పానాసోనిక్ కన్నా మీ ఏరియాలో కొంచెం ఎస్టాబ్లిష్డ్‌గా నుండి మంచి సర్వీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీ ఏరియా కొంచెం సిటీ ఏరియా అనుకోండి కంపల్సరీ తీసుకోవచ్చు. మండల్స్ కానీ మీకు ఏ ఏరియా అయినా పర్వాలేదు ఏసీ అనేది ఖచ్చితంగా తీసుకోవచ్చు. సర్వీస్ అనేది చాలా వరకు బెటర్ అయితే ఉంటది. సో ఎటువంటి ఇష్యూ లేదు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా వీడియో అయితే నెక్స్ట్ ఏసీ గురించి ఏమంటారో కింద కామెంట్ చేయండి. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తామని మళ్ళీ వస్తున్నాను. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.